బారిస్టర్ పార్వతీశం. నరసాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమురవారు. నా పేరు పార్వతీశం. నేను టేలర్ హైస్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసొచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏం బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్విపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజున మా స్నేహితుడొక్కడొచ్చి మాటల మధ్య ఇంగ్లాండు వెళ్లి చదువుకొమ్మని హితోపదేశం చేశాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఇంగ్లాండు ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్లి వాళ్ల ఆచార వ్యవహారాలు చూచి గుట్టుమట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్లి బారిస్టరు చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెప్తే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నరసాపురం వెళ్లి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రము వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గము నాకు తెలుసును. కాని అక్కడకు తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్నవాళ్లు ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్లు నవ్వుతారేమోనని వాళ్లనడగడం మానివేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొని ఇక్కడ నుంచి తీసుకువెళ్తే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడకు వెళ్లిన తర్వాతనో కొనుక్కోవచ్చనుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మంలో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతావధానానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిన్ని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు. దంతావధానమైన తర్వాత స్నానం కదా అనుకున్నాను. అందుకవసరమైన ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానాంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు నూలువి, 3.5 పెట్టి బూట్ల జోడు. అక్కడ సూట్స్ అవసరము గనుకను, చలిదేశము గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకుల సూట్లు 2. ఇంగ్లాండు వెళితే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంత వరకు స్వదేశీ పద్ధతి అవలంబింతామని తలగుడ్డగా ఉపయోగించుకోవడానికి 8 గజముల ఎర్రని జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగో దొరకదు కదా, రొట్టెలు కాల్చుకుని తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్వులో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు. భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను.
వెళ్లేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసారావుపేట మడత మంచము, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా, ఇవిగాక ఇంకా ఏమవసరముంటాయని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్లి నా హిందూ ధర్మం విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు గనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టుమొలత్రాళ్లు కూడా తీసుకుని వెళ్లడం చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్లవలసినవేవీ కనబడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనబడవచ్చు, కాని వెళ్లేది దూరదేశం, ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదట్నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్లాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్లడానికి తేలికగా ఉంటుందని చిన్న సినారేకు పెట్టె చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిర్ణయించుకొని వర్జ్యము లేకుండా కూడా చూసుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్లాను.